ఐజర్స్ కూడా కొన్ని చెప్పాను. బట్ ఈరోజు ఒక సమ్మర్ ఇంటర్న్షిప్కి సంబంధించి మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఐజర్ మొహాలి. సో ఐఐఎస్ఆర్ ఐజర్ మొహాలి, ఆల్మోస్ట్ ఐజర్ మొహాలి అంటే ఐఎస్బీ ఉంటుందండి, మొహాలి దాని పక్కనే ఉంటుంది. ఎందుకంటే నేను ఐఎస్బీలో చదువుకున్నప్పుడు కూడా. సో ఈ ఐజర్ ఏదైతే మొహాలి సమ్మర్ రీసెర్చ్ ప్రోగ్రామ్ అని మీరు టైప్ చేసినట్లయితే దానికి వస్తుందండి. దీంట్లో ఏంటంటే మినిమం 6 to 8 వీక్స్ అనేది పెట్టారు. మినిమం 6 వీక్స్ లోపు చేయడానికి అవకాశం ఉంటుందండి. 8 వీక్స్ అనేది మాక్సిమం మీకు చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళు హాలిడేస్ కరెక్ట్గా మ్యాచ్ చేసుకున్నారు. మే 15 నుంచి జూలై 15 ఎగ్జాక్ట్గా 2 months టైం ఉంది. 2 months టైంలో 2 monthsకి మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఈవెన్ 6 వీక్స్ వెళ్ళాలనుకున్నా కూడా 6 వీక్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి. ఎక్కడ లేనట్టుగా సమ్మర్ రీసెర్చ్ ఆపర్చునిటీస్లో ఐజర్ మొహాలీలో ఒక రకమైనటువంటి డిఫరెంట్ క్రైటీరియా ఉంటుందండి. 2 కేటగిరీస్ చేశారండి. ఒకటి రీసెర్చ్ కాంపోనెంట్ ఉంటుందండి. బేసిక్గా ఆ యొక్క ఎవరైతే మెంటర్ని మీరు అప్లై చేసినప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడం, లేకపోతే ముందు మెయిల్ పెట్టి వాళ్ళ చేత ఓకే అనుకుని పెట్టడం అట్లా చేసిన తర్వాత అది ఉంటుందంటే రీసెర్చ్ ఉంటుంది. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ వర్క్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఇది చాలా రేర్గా వచ్చే ఆపర్చునిటీ అండి. చాలా ఇంటర్న్షిప్స్లో ఎలాంటి ఆపర్చునిటీ ఉండదు. ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ వర్క్ ఏదైతే ఉంటుందో ఆ కోర్స్ వర్క్ను కూడా వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. తద్వారా మీరు ఏదైతే ఏరియాలో రీసెర్చ్ చేద్దాం అనుకుంటారో దానికి సంబంధించిన ప్రిలిమినరీగా ఏదైతే కోర్స్ వర్క్ నాలెడ్జ్ ఉండాలో అది చాలామంది స్టూడెంట్స్కి ఉండదు. ఎందుకంటే చాలా రీసెర్చ్ ఏరియాస్కి అది అవసరం. సో అందు గురించి దానికి సంబంధించిన కోర్స్ వర్క్ కూడా కొంత ఉంటుంది. అలాగే రీసెర్చ్ ఉంటుంది. ఏమాత్రం అవకాశం ఉన్న 2 monthsకి అప్లై చేయండి. సో దీనికి స్టైఫండ్ 3 రకాలుగా కేటగిరీస్ పెట్టాడండి. జనరల్గా మీకు స్టైఫండ్ కావాలంటే స్టైఫండ్ ఇస్తారు. బట్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టైఫండ్, సెల్ఫ్ స్టైఫండ్, లేకపోతే ప్రాజెక్ట్ బేస్డ్ ఫండ్ ఉంటుందండి. ప్రాజెక్ట్ బేస్డ్ కూడా చాలా లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ఫండింగ్ ఉంది కాబట్టి ఈ 3 ఆప్షన్స్లో మీరు తీసుకున్నప్పుడు ఐఐటి ధన్బాద్కి ఎలాంటి ఆప్షన్ ఉంటుందండి. ఐఐటి ధన్బాద్, ఐజర్ మొహాలి రెండు ఒకే కేటగిరీ కింద వస్తాయండి. ఎందుకంటే స్టైఫండ్ పర్స్పెక్టివ్లో నేను ఆలోచించినప్పుడు రెండు ఒకలా ఉంటాయి. ఏప్రిల్ 25వ తారీఖున దీనికి డెడ్లైన్ ఉంటుందండి. ఆ టైం అది చేయండి. బట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫ్యాకల్టీని కూడా మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ యొక్క స్టైఫండ్ పెట్టినప్పుడు ఏ కేటగిరీ పెట్టాలో చూడాలి. అట్లాగే మీకు ఇంటర్న్షిప్ ఎట్ ది రేట్ ఆఫ్ ఐజర్ ఏదైతే మనకి సమ్మర్ ఇంటర్న్షిప్ ఎట్ ది రేట్ ఆఫ్ ఐజర్ ఏదైతే ఉంటుందో AC.in ఏదైతే ఉంటుందో దానికి ఏదైనా మీకు డౌట్ ఉన్నట్లయితే వాళ్ళకి అప్లై చేయొచ్చు. అఫ్కోర్స్ ఐజర్ మొహాలి అంటే ఎప్పుడు నాకు గుర్తొస్తారు అరవింద్ గారు అని ఒక ఆయన ఉంటారండి. చాలా మోస్ట్ ఇండియాలోనే చాలా రెనోవేడ్, చాలా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అండి. క్వాంటమ్ ఫిజిక్స్లో ఆయన చాలా వర్క్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ థియరీ కూడా వర్క్ చేస్తారు. క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ థియరీ మీద చేస్తారు. అరవింద్ గారి దగ్గర చేస్తే లాట్ ఆఫ్ హ్యూజ్ కనెక్షన్స్ ఉన్నాయండి ఇండియన్ ఈ పర్టికులర్ క్వాంటమ్ రిలేటెడ్ దాంట్లో. సో ఎందుకంటే అది ఆయనకి ఆ మొహాలీకి అందం వచ్చిందే మేబీ ఆ డిపార్ట్మెంట్కి ఆయన వల్లే వచ్చింది. ఆయన పేరు చాలామందికి ఆల్మోస్ట్ అకాడమిక్ సర్కిల్స్ అందరికీ తెలుస్తాయండి టాప్ మోస్ట్ కాలేజీల్లో. అఫ్కోర్స్ జస్ట్ మీకు క్లూ ఇస్తున్నాను అంతే. అప్లై చేసుకుని మీరు డెఫినెట్గా మంచి ఏరియాలో వర్క్ చేసే అవకాశం ఉందా అంటే ఉంది. బట్ అప్లై చేసుకున్నప్పుడు ప్రాజెక్ట్ పికప్ చేసుకోండి. అవసరమైతే ఫ్యాకల్టీకి మెయిల్ పెట్టి చేయండి. 25th మనకి లాస్ట్ డేట్ అండి. సో ఎవరన్నా తెలియకపోతున్నట్లయితే మిగతా వాళ్ళకి చేయండి. ఇందులో డిపార్ట్మెంట్ అప్లై చేసినప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ అన్ని క్వాంటమ్ మళ్ళీ అన్ని రకాల డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఐజర్ మొహాలీలో ఏదైతే ఉంటుందో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆఫర్ చేస్తున్నాయి కాబట్టి మీరు అప్లై చేసుకుని ముందుకెళ్ళచ్చు. స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అది ఉంటుందంటే డెఫినెట్గా రీసెర్చ్ గల అలవాటు లేకపోయినా కూడా మీరు అప్లై చేయొచ్చు. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కూడా ఎలిజిబిలిటీ ఉందంటే అప్లై చేయొచ్చు. మోస్ట్లీ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. బట్ సెకండ్ ఇయర్ కూడా మంచి ప్రొఫైల్ ఉన్నట్లయితే ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా అప్లై చేయొచ్చు అంటే అప్లై చేయొచ్చు. మిగిలిన స్టూడెంట్స్ కూడా మెసేజ్ పాస్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.